ఓటమికి కారణమెవరో పార్టీలో ఎవడు ఏ మోసం చేసిండో సంగతి చూస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నాకు 55 ఏండ్లు క్రాస్ అయ్యాయి, ఇంకా ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఎమ్మెల్యే పదవి ఉందని ఆలోచించారని అన్నారు. ఇక నుంచి ఒక్కొక్కడిని ఆట ఆడుకుంటా అన్నారు శంకర్ నాయక్. ఇక వేట మొదలైందని వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏం చేయాలని కేసీఆర్ కూడా పుస్తకాలు చదువుతూ ఆలోచిస్తున్నారని అన్నారు. మనం ఎవ్వరి జోలికి పోవద్దు, మన జోలికి వస్తే వదిలిపెట్టొద్దని హెచ్చరించారు శంకర్ నాయక్. ఏదేమైనా పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటారని అన్నారు. మహబూబాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు శంకర్ నాయక్. పుట్టి ఉంటే శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే నేను నడి సెంటర్లో నడి బొడ్డుల నెహ్రూ సెంటర్ కాడ నిరూపించండి, నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిన ఏ నా కొడుకు రాలే, బదనాం చేశారు కావాలని చెప్పేసి కొంతమంది బదనాం చేశారు. చూద్దాం, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, చూద్దాం ఏం చేయను. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాడు, ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధైర్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. నేనే చూపెడతా, సత్తా చూపెడతా. కొడుకులారా, ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, శక్తి కూడా నా కొడుక్కి లేదు, నేను చెప్తున్నా. ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్ లో అందరికీ తెలుసు. కాబట్టి మొన్ననే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా గుండె ఇటు అటు అంటాను. వస్తుంది, మనకు అడ్డే లేదు, ఆపిటోడే లేదు, వాడే వనకాలే గసగస. నేను ఒకటే ఈ సభాముఖంగా ఒకటి చెప్పదలుచుకున్న మా నాయకులకు అందరికీ, మనం ఎవరి తెరువు పోవద్దు, మన తెరువు వస్తే వదిలిపెట్టవద్దు. ఇదే సిస్టమ్ మనది, ఇది సిస్టమ్. ఎవ్వడు ఇవాళ పోలీసు కానీ అధికారులు కానీ మనమంటే భయపడతారు, వాళ్ళంటే భయపడరు, గుర్తుపెట్టుకోండి. 90 రోజుల తర్వాత ఇక ఉంటది ఇక సినిమా. ఓటమికి కారణమెవరో పార్టీలో ఎవడు ఏ మోసం చేసిండో సంగతి చూస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ నాకు 55 ఏండ్లు క్రాస్ అయ్యాయి, ఇంకా ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఎమ్మెల్యే పదవి ఉందని ఆలోచించారని అన్నారు. ఇక నుంచి ఒక్కొక్కడిని ఆట ఆడుకుంటా అన్నారు శంకర్ నాయక్. ఇక వేట మొదలైందని వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏం చేయాలని కేసీఆర్ కూడా పుస్తకాలు చదువుతూ ఆలోచిస్తున్నారని అన్నారు. మనం ఎవరి జోలికి పోవద్దు, మన జోలికి వస్తే వదిలిపెట్టొద్దని హెచ్చరించారు శంకర్ నాయక్. ఏదేమైనా పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటారని అన్నారు. మహబూబాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు శంకర్ నాయక్. పుట్టి ఉంటే శంకర్ నాయక్ తప్పు చేసి ఉంటే నేను నడి సెంటర్లో నడి బొడ్డుల నెహ్రూ సెంటర్ కాడ నిరూపించండి, నేను సిద్ధంగా ఉంటా అని చెప్పిన ఏ నా కొడుకు రాలే, బదనాం చేశారు కావాలని చెప్పేసి కొంతమంది బదనాం చేశారు. చూద్దాం, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది, చూద్దాం ఏం చేయను. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాడు, ఎలా చేయాలి సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధైర్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. మీకు ఏ విధంగా 12 గంటల నైట్ ఫోన్ చేయండి, వచ్చేస్తా. నేనే చూపెడతా, సత్తా చూపెడతా. కొడుకులారా, ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, శక్తి కూడా నా కొడుక్కి లేదు, నేను చెప్తున్నా. ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్ లో అందరికీ తెలుసు. కాబట్టి మొన్ననే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా గుండె ఇటు అటు అంటాను. వస్తుంది, మనకు అడ్డే లేదు, ఆపిటోడే లేదు, వాడే వనకాలే గసగస. నేను ఒకటే ఈ సభాముఖంగా ఒకటి చెప్పదలుచుకున్న మా నాయకులకు అందరికీ, మనం ఎవరి తెరువు పోవద్దు, మన తెరువు వస్తే వదిలిపెట్టవద్దు. ఇదే సిస్టమ్ మనది, ఇది సిస్టమ్. ఎవ్వడు ఇవాళ పోలీసు కానీ అధికారులు కానీ మనమంటే భయపడతారు, వాళ్ళంటే భయపడరు, గుర్తుపెట్టుకోండి. 90 రోజుల తర్వాత ఇక ఉంటది ఇక సినిమా.